కర్రెగుట్టలు ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోట. ఇప్పుడు ఆ ప్రాంతం పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంటోంది. లోయలు, జలపాతాలతో సుందరమైన ప్రదేశంగా మారుతోంది. ఒకప్పుడు రహదారి సౌకర్యం లేదు. ఇప్పుడు రోడ్డు నిర్మాణ పనులతో కర్రెగుట్టలకు వెలుగు అందించబోతోంది. ఏడాది క్రితం వరకు కర్రెగుట్టల్లో పరిస్థితి వేరు. మావోయిస్టుల సంచారంతో అక్కడికి వెళ్లేందుకు సరైన రహదారి లేదు. గతేడాది మే నెలలో ఆపరేషన్ కగార్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కర్రెగుట్టల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తొలుత రహదారి నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇంతకీ కర్రెగుట్టల్లో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు టీ న్యూస్ బృందం రంగంలోకి దిగింది. అక్కడ పరిస్థితి ఎలా ఉందో ప్రజలకు చూపించే సాహసం చేసింది. ఏడాది క్రితం వరకు కర్రెగుట్టలు మావోయిస్టుల కేంద్ర బిందువు. ఇప్పుడు అలా లేదు. 50 కిలోమీటర్ల పొడవు, 35 కిలోమీటర్ల వెడల్పుతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కర్రెగుట్ట ఉంది. గతేడాది మే నెలలో 21 రోజులు హెలికాప్టర్లు, డ్రోన్లతో, బాంబులతో దాడి చేసి కర్రెగుట్టల్ని స్వాధీనం చేసుకున్నారు. కర్రెగుట్టలను మావోయిస్టుల నుంచి విముక్తి కలిగించారు. ఈ జనవరిలో పామునూరు, తడపలలో సిఆర్పీఎఫ్ బేస్ క్యాంపుల్ని ఏర్పాటు చేశారు. బ్లాక్ హిల్స్ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 40 కోట్ల రూపాయలతో కర్రెగుట్టను రెండుగా చీల్చుతూ రహదారి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా అభివృద్ధి పదంలోనైతే ప్రభుత్వం తీసుకెళ్తుందని చెప్పుకోవచ్చు. రోడ్లని, రహదారులను మొత్తం కూడా పూర్తి చేస్తున్నారు. దీని పర్యాటక ప్రాంతంగా కూడా మారుస్తామని అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే కూడా కేంద్ర బలగాలు కూడా ఈ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న పరిస్థితి. రహదారులు అయితే పూర్తి చేస్తున్నారు. అడ్డొస్తున్నటువంటి గుట్టలను తొలగించి అయితే అద్భుతమైన రహదారులను నిర్మించి ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చాలని అయితే ఇక్కడ అధికారులు అయితే చూస్తున్నారు. ఇప్పటికే రహదారుల నిర్మాణం కూడా అయితే పూర్తయింది. నక్సలీ లేడు, వాడు పరిష్ట వాళ్ళు వస్తున్నాడు, పురుషుకం ఇక్కడ పెట్టిండు. మేము ఇక్కడ ఉన్నాం, ముందు అక్కడ జల్లా నుంచి ఎక్కడ వచ్చినాం, ఎక్కడ మంచున్నాం సార్. ఇప్పుడు తెలంగాణ, ఛత్తీస్గఢ్ తో పాటు మహారాష్ట్రకు ఈజీగా చేరుకునేందుకు కర్రెగుట్టల్ని మావోయిస్టులు రెడ్ కారిడార్ గా మార్చారు. ఆ పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర, రాష్ట్ర కమిటీలకు చెందినవారు గుట్టల్ని తమ రక్షణ కవచంగా మార్చుకున్నారు. మావోయిస్టులు చేసిన తప్పు భారీ మూల్యం చెల్లించుకునేందుకు కారణమైంది. గతేడాది వెంకటాపురం, వాజేడుకు చెందిన గిరిజనులు వంట చెరుకు కోసం కర్రెగుట్టపైకి వెళ్లారు. ఆ క్రమంలో మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి పలువురు మృతి చెందారు. వెంకటాపురం, వాజేడు మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ కార్యదర్శి శాంత ప్రకటన విడుదల చేశారు. తమ రక్షణ కోసం కర్రెగుట్టల చుట్టూ భారీగా ఐఈడీలను అమర్చామని, గ్రామస్తులు ఇటు రావద్దని హెచ్చరించారు. అప్పుడే ఆపరేషన్ కగార్ జరుగుతోంది. మావోయిస్టుల లేఖతో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కర్రెగుట్టపై దృష్టి సారించింది. మావోయిస్టు అగ్రనేతలు కర్రెగుట్టపై ఉన్నారని నిర్ధారించుకుని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు. హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి కర్రెగుట్టపై ఉన్న మావోయిస్టుల ఏరివేతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతేడాది ఏప్రిల్ 21న ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరుతో భద్రతా బలగాలు కర్రెగుట్టలను చుట్టుముట్టి మావోయిస్టుల ఉనికి లేకుండా అంతమొందించాయి. అప్పటి వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి, మావోయిస్ట్ ఏరియా కార్యదర్శి శాంతక్క ఏం చేసిందంటే, అంతకుముందు ఈ ఏరియాకి వచ్చినటువంటి కట్టెలకు వచ్చినటువంటి కొంతమంది మహిళలు గాయపడటం, చనిపోవటం అలాంటివి చేస్తే ఏమైందంటే వీరు ఆ శాంతక్క ఏం చేస్తారంటే, మామూలు సివిలియన్స్ ఎవరు కర్రెగుట్టలకు రావద్దు, మా రక్షణ కోసం ఈ కర్రెగుట్టల చుట్టూ పెద్ద ఎత్తున ఈడీలు అమర్చామని చెప్పేసరికి ఇది కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు దీన్ని గమనించి ఏం చేస్తాయంటే, మే 11వ తారీఖు వరకు ఈ కర్రెగుట్టల పైన వందలాది హెలికాప్టర్ల ద్వారా, వందలాది బాంబులు, డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేసి మావోయిస్టుల కోసం గాలిస్తుంది. అయితే ఈ అలజడికి ఏం చేస్తారంటే మావోయిస్టులు చాలామంది ఈ కర్రెగుట్టలు వదిలి ఆ నేషనల్ పార్క్ వైపు, బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ వైపు సురక్షితంగా వెళ్ళిపోయారు. కానీ కొంతమంది అప్పటికే గాయాలు పడినటువంటి, అనారోగ్యంగా ఉన్నటువంటి ఒక 28 మంది ఈ కర్రెగుట్టల భీకర దాడిలో మృత్యుపాలయ్యారనమాట. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా ఊసూర్ బ్లాక్ పూజారి కాంకేర్ గ్రామం నుంచి తడపల వరకు 10 కిలోమీటర్ల రహదారి పనుల్ని ప్రభుత్వం చేపట్టింది. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో 500 మీటర్ల రహదారి నిర్మాణ పనులు అటవీశాఖ అనుమతులు రాకపోవడంతో నిలిచిపోయాయి. ఇది పూర్తయితే పూజారి కాంకేర్ నుంచి మురుమూరు వరకు ఆటంకం లేకుండా ప్రయాణించే అవకాశం ఉంటుంది.
వెంకటాపురం, వాజేడు మండలాల ప్రజలకు ఛత్తీస్గఢ్ ప్రయాణం తేలికవుతుంది. పామనూరు తడపల హిల్స్ వద్ద పోలీస్ బేస్ క్యాంపుల్ని ఏర్పాటు చేశారు. భద్రతా బలగాల తుపాకీ నీడన 40 కిలోమీటర్ల మేర పనులు జరుగుతున్నాయి. అడవుల్లో ఎక్కడ చూసినా భద్రతా బలగాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి అటవీ శాఖ ఎంపిక చేసిన స్థలాల్లో వ్యూ పాయింట్స్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మట్టి రోడ్లు పూర్తయ్యాయి. వర్షాకాలం తర్వాత వాగులు, వంకలపై వంతెనలను నిర్మించి బీటీ రోడ్ల పనుల్ని చేపట్టనున్నారు. దీంతో కర్రెగుట్టలు సుందర ప్రాంతంగా మారబోతోంది.